హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ గాన్విక వ్లాగ్స్ అండి. ముందుగా ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇలా చేప ముక్కలన్నీ శుభ్రంగా వాష్ చేసుకొని చివరిగా కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి బాగా కలిపి ఒక 5 మినిట్స్ అలా ఉంచి శుభ్రంగా వాష్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత అనేది చేప ముక్కలను మరీ మందంగా కాకుండా మీడియం థిక్నెస్తో ఉంటే మసాలా అనేది బాగా పట్టి ఫిష్ ఫ్రై అనేది చాలా బాగా వస్తుందండి. ఫిష్ ఫ్రై మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, గరం మసాలా కొద్దిగా, అదేవిధంగా ధనియాల పొడి కూడా 1/2 టేబుల్ స్పూన్ అండి, జీలకర్ర పొడి కూడా 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. అదేవిధంగా నిమ్మరసం అనేది కొంచెం ఒక ముక్క నిమ్మరసం అనేది జ్యూస్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్లాక్ పెప్పర్ కొంచెం 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుందండి. ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటే మనకి ఫిష్ ఫ్రైలోకి మసాలా అనేది రెడీ అయిపోతుందండి. ఈ మసాలా అనేది చేప ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. జనరల్గా మనం డీప్ ఫ్రైకి ఆయిల్ తక్కువ యాడ్ చేస్తే ఫిష్ అనేది డ్రై అయిపోతుందండి. ఒకవేళ అలానే ఆయిల్ ఎక్కువ యాడ్ చేస్తే ఆయిల్ వేస్ట్ అయిపోతుందండి. అలా కాకుండా నేను చెప్పే టిప్స్తో మీరు యూస్ చేస్తే జస్ట్ 2 to 3 టేబుల్ స్పూన్ యూస్ చేసి 1/2 kg ఫిష్ ఫ్రై చేసేయచ్చండి. అది కూడా క్రిస్పీగా కూడా చేసుకోవచ్చండి. ఈ ఫిష్ ఫ్రైలో మనం యూస్ చేసే మసాలా చాలా బాగుంటుందండి. అదేవిధంగా నేను యూస్ చేసే ఫిష్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ఫిష్ ఫ్రైని ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇదే ప్రాసెస్లో చేయాలనిపిస్తుందండి. అంత బాగుంటుందండి. ఇంకా ఈ వీడియోని ఫుల్ వరకు చూసేయండి. మీకు చాలా బాగా నచ్చుతుందండి. మనం చెప్పిన ఈ మసాలాతో మీరు కూడా ఒకసారి ఫిష్ ఫ్రైని ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరింది అనేది మనకి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక్కసారి కనుక మీరు ఈ ప్రాసెస్లో ఫిష్ ఫ్రైని ట్రై చేశారంటే మళ్ళీ ఇదే ప్రాసెస్లో ట్రై చేస్తారు. అంత క్రిస్పీగా టేస్టీగా వస్తుందండి. చూసారు కదండి, వీడియోలో చూపించినట్టు మసాలా అనేది ఫిష్కి చాలా బాగా పట్టేలాగా అప్లై చేసుకోవాలండి. మొత్తం అంతా నీట్గా కలిసేలాగా కలుపుకొని కాసేపు దీన్ని రెస్ట్ ఇవ్వాలండి. ఒక 1/2 అవర్ అలా మనం రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ముక్క అనేది విడిపోకుండా దగ్గరగా చాలా బాగా వస్తుందండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. స్టవ్ ఆన్ చేసి మనం నాన్ స్టిక్ ప్యాన్ని పెట్టేసుకోవాలండి. తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి. చాలా తక్కువ ఆయిల్తోనే మనం ఈ ఫిష్ ఫ్రైని చేసేయచ్చండి. చాలా క్రిస్పీగా అదేవిధంగా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మనకి ఇంకా ప్యాన్కి ఎన్ని ముక్కలు అయితే పడతాయో అన్ని అనేవి మనము చేప ముక్కల్ని ప్యాన్లో యాడ్ చేసుకోవాలండి. నేను మొత్తం ముక్కలన్నింటినీ యాడ్ చేసేసానండి. మీరు కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. ఎందుకంటే నేను కొంచెం తక్కువ ముక్కల్ని తీసుకున్నాను కదండి, కనుక ఒక్కసారిగా మొత్తం అన్నీ ఫ్రై చేసేసాను. మీరు కనుక ఎక్కువ ఉంటే 2 ఆయిల్గా ఫ్రై చేసుకోండి. చేప ముక్కలు అనేవి వేసిన వెంటనే తిప్పకుండా కాసేపు అనేది అలా ఉంచేయండి. ఒక 5 మినిట్స్ అలా ఉంచి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం కాసేపు ఉంచిన తర్వాత తిప్పుకుంటే ముక్కలు అనేవి విరిగిపోకుండా చెదిరిపోకుండా చాలా బాగా వస్తాయండి. మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని కాసేపు మూత పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే స్టవ్ మొత్తం తుల్లిపోకుండా ఆయిల్ అనేది అందులోనే ఉంటుందండి. చేప వాసన వస్తుంది కదండి, స్టవ్ అంతా ఆయిల్ తుల్లిపోయి పాడవకుండా కొంచెం నీట్గా ఉంటుందని నేను మూత పెట్టేసుకున్నానండి. కాసేపటి తర్వాత మూత ఓపెన్ చేసి కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి. అదేవిధంగా చేప ముక్కల్ని మెల్లగా ఇంకోవైపు టర్న్ చేసుకోవాలండి. కరివేపాకు అనేది చాలా మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుందండి ఫిషెస్కి. అంతే అండి, ఈ విధంగా చేపలన్నింటినీ మెల్లగా నిదానంగా మనం టర్న్ చేసుకుని నీట్గా ఫ్రై చేసుకుంటే ఫిష్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోతుందండి.
చూసారు కదండి ఎంత బాగా ఫ్రై అయిందో. చివరిగా ఇందులోకి మనం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా ఉండి ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టండి. ఇంకా లేట్ ఎందుకండి, మీరు కూడా ట్రై చేసేయండి. ఈ ఫిష్ ఫ్రైని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.